తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకేమైంది నవల వింటున్నామండి. రచన ప్రకాష్ గారు. ఒక విషయం, అదే మన ఛానల్ది ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. నేను పెట్టుకున్న అప్పీల్ సక్సెస్ఫుల్ అయిందని మెయిల్ వచ్చిందండి. ఇక మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ భగవంతుని దయ వలన, ఆయన కృప వలన సమస్య త్వరగానే తీరిపోయిందండి. నా ఓన్ వాయిస్తోనే వీడియోస్ చేస్తున్నానని వాళ్ళకి ప్రూఫ్స్ చూపించాను. ఇదండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కర్పూరంని చూడగానే మేమందరం షాక్ అయ్యాం. కరివేపాకు ఐశ్వర్యరాయ్ రేంజ్లో ఉంటుంది అని చెప్తుంటే మేము కూడా ఏదేదో ఊహించుకున్నాం. కానీ తీరా చూస్తే ఒక బామ్మ వచ్చింది. తనని చూడగానే పాపం కరివేపాకు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న నీళ్లు తీసుకొని తన మొహాన కొట్టాం. కాసేపటికి తేరుకున్నాడు. అసలేమైంది, నేనెక్కడున్నాను అంటూ అయోమయంగా అడిగాడు. వెంటనే తన దగ్గరకు కర్పూరం వచ్చింది. నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను నీ బేబీని. అదే కర్పూరాన్ని. నన్ను గుర్తుపట్టలేదా? ఫేస్బుక్లో నీ ప్రొఫైల్ ఫోటోలో అనుష్క ఉండడం చూసి మిర్చిలో అనుష్కలాగా ఉంటావు అనుకున్నా. కానీ బాహుబలిలోని పుల్లలు ఏరుకునే అనుష్క అని ఊహించలేదు. అలా అనకు కరివేపాకు. నీ కోసం మా వాళ్ళని కాదని వచ్చేసా. బేబీ బేబీ అని చెప్పి నా చెవిలో క్యాబేజీ పెట్టావుగా. ఫోన్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని అంటుంటే మీ అమ్మా నాన్న అనుకున్నా. కానీ మనవడు మనవరాలు అని అస్సలు ఊహించలేదు. అయినా కర్పూరం అని పేరు చెప్పినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండవలసింది. నువ్వు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అని. ఐ డిడ్ ఏ మిస్టేక్. ప్రేమకు వయసుతో పని లేదు కదా కరివేపాకు. ఎదవ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు చెప్పకు. అసలు ఎవరికైనా జీవితంలో దరిద్రం ఉంటుంది, కానీ నాది మాత్రం దరిద్రంలో జీవితం ఉన్నట్టుంది. కరివేపాకు, ఈ క్షణం ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం పదా. అందుకోసమే తాళి తీసుకొని వచ్చా. ఓసిని అమ్మ కడుపు మాడా, నువ్వెక్కడ తగులుకున్నావే నాకు నీ ప్రేమొద్దు, పెళ్ళొద్దు, నన్ను వదిలేయండిరా బాబు అని కరివేపాకు పరిగెత్తాడు. వాడి వెనక కర్పూరం కూడా ఒకవైపు చేతి కర్ర పట్టుకొని మరో చేత్తో తాళి పట్టుకొని వెంటబడింది. వాళ్ళు అలా పార్కు మొత్తం పరిగెడుతుంటే మేమందరం కింద పడి మరీ నవ్వుకున్నాం. తరువాత ఎలాగో అలా తప్పించుకొని మా దగ్గరకు వచ్చాడు. అలా నవ్వుకుంటూనే మళ్ళీ మా విల్లాకు వచ్చాం. పీతాంబరానికి జరిగింది చెప్తే తను కూడా పిచ్చి పిచ్చిగా నవ్వాడు. పాపం కరివేపాకు మాత్రం ఉడికిపోయాడు. దెబ్బకు తన ఫోన్లోని ఫేస్బుక్ డిలీట్ చేశాడు. ఆన్లైన్ పరిచయాల్లో ఎంత మోసాలు ఉంటాయో ఈరోజు అందరం ప్రత్యక్షంగా చూసాం. బాధపడకు కరివేపాకు, నీ పెళ్ళి నేను చేస్తాను. నీకోసం నా దగ్గర ఒక అద్భుతమైన మంత్రం ఉంది అని పీతాంబరం చెప్పడంతో అప్పటికి కొంచెం స్థిమితపడ్డాడు. ఆ రోజు అలా కరివేపాకు మూలంగా మా విల్లా మొత్తం నవ్వులతో మారుమోగింది. తర్వాతి రోజు క్లయింట్ మాతో ప్రాజెక్ట్ ఒప్పుకోవడంతో మేము వచ్చిన పని దాదాపు పూర్తయింది. అందుకే ఈరోజు అందరం సరదాగా ఊటీలో ఉన్న ప్రదేశాలు చూడాలి అనుకున్నాం. ఉదయమే లేచి అందరం రెడీ అయ్యి బయలుదేరాం. మాకు అన్నీ చూపించడానికి ఒక గైడ్ని మాట్లాడుకున్నాం. అసలు ఊటీకి మరో పేరే కింగ్ ఆఫ్ హిల్ స్టేషన్. అందుకే ముందుగా దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన దొడ్డబెట్ట హిల్స్కి చేరుకున్నాం. ఒకవైపు మొత్తం కమ్మేసిన మంచు, మరోవైపు సన్నని తుంపర వాన కలిసి నా మదిని మైమరిపిస్తున్నాయి. ప్రకృతిలో ఇలా స్వేచ్ఛగా విహరించాలి అన్న అదృష్టం ఉండాలేమో. మేఘాలు చేతికి అందుతాయేమో అనిపించింది. అంత అద్భుతంగా ఉంది. మధుమతి గారు కూడా చుట్టూ చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇంతలో తను ముందు చూసుకోకపోవడంతో కింద పడిపోయారు. నేను పక్కనే ఉండడంతో పడకుండా తన నడుము పట్టుకున్నాను. ఆ క్షణం ఇద్దరి కళ్ళు అలాగే కలిసిపోయాయి. చుట్టూ చలి పుట్టించే వాతావరణంలో వెచ్చని తన ఊహలు నా మదిని గిలిగింతలు పెడుతుంటే కాలం మరిచి అలా చూస్తూ ఉండిపోయాను. తను కూడా కదలకుండా అలాగే ఉంది. కానీ చుట్టూ ఉన్న వాళ్లకు చూడటానికి మాత్రం వింతగా ఉంది అనుకుంటా. ఎందుకంటే ఒక అబ్బాయి కింద పడబోతుంటే పట్టుకున్న అమ్మాయిలాగా ఉంది. కానీ అవేవి పట్టించుకునేలాగా మేము లేము. సరిగ్గా అప్పుడే అర్జున్ కృష్ణ గారు పిలవడంతో ఇద్దరం తేరుకొని లేచి నుంచొని దూరంగా జరిగాం. ఆ క్షణం ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఏకే గారి రూపం ఏదో కోపంలో ఉన్నట్టు కనిపించింది. వాళ్ళ అమ్మగారు కూడా నా వైపు కోపంగానే చూస్తున్నారు. ఎందుకో అర్థం కాలేదు. బహుశా మేమిద్దరం సన్నిహితంగా ఉండటం వల్లనేమో.
తర్వాత అటు నుంచి అటే బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. చుట్టూ రకరకాల పూల మొక్కలతో నేల మీద పూలవనం అంటే ఇలానే ఉంటుందేమో అనేలా ఉంది. అలాగే మేము వెళ్తున్న దారి పొడవునా మమ్మల్ని తేయాకు మొక్కలు పలకరిస్తూనే ఉన్నాయి. వాటి మధ్యలో ఫోటోలు తీసుకున్నాం. అసలు చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. అటు నుంచి టీ మరియు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. అది చూశాక అసలు మనం రోజు వాడే టీ పొడి వెనుక ఇంత శ్రమ ఉందా అని ఆశ్చర్యం వేసింది. అక్కడ దొరికే హోమ్మేడ్ చాక్లెట్లు కూడా కొనుక్కున్నాం. ఊటీ గురించి నేను విన్నది ఊహించుకున్నది చాలా తక్కువే అనిపించింది. తర్వాత చివరగా ఊటీ లేక్కి వెళ్ళాం. అక్కడ బోటింగ్కి ఇద్దరిద్దరు వెళ్ళాలి అన్నారు. ఏకే గారు నాతో పాటు రావాలి అని అనుకున్నారు. ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా నేను మధుమతి గారు ఒక బోట్లో కూర్చున్నాం. నాకెందుకో ఈరోజు మధుమతి గారితో ఎక్కువ సమయం గడపాలని అనిపించింది. మేమిద్దరం అలా చిన్న పడవ నడుపుతూ సరస్సులో అలా వెళ్తుంటే మదిలో ఏవేవో ఊహలు రేగుతున్నాయి. చాలా రోజుల తర్వాత మాకు ఇలా ఏకాంతంగా, అది కూడా మనసును తడిమే ప్రకృతిలో కలిసే అవకాశం దొరికింది. అందుకే తెలియకుండానే నా నోటి నుంచి పాట వచ్చింది. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో. ఏంటి సిద్ధు, మంచిగా పాటలు పాడుతున్నావు? ఏమో, నిన్నలా చూస్తుంటే మనసులోని భావాలు అలా తన్నుకుని వస్తున్నాయి మధుమతి గారు. ఏంటి అని ఆశ్చర్యంగా అడిగారు. అది చుట్టూ ఈ ప్రకృతి చూసి అలా వచ్చాయి అని ఏదో కవర్ చేశాను. మధుమతి గారు నవ్వుతూ సరే అన్నారు. అమ్మయ్యా, కొంచెం ఉంటే దొరికిపోయేవాడిని. మనసు మాత్రం తనకు నా ప్రేమను చెప్పమని తొందర చేస్తోంది. కానీ చెప్తే తనతో గడిపే ఈ కాస్త సమయం కూడా దొరకదేమో అని భయం వేసింది. కానీ ఈరోజు నా మది నా మాట వినేలా లేదు. అందుకే నా ప్రేమను చెప్పాలి అనిపించింది. కానీ తనకు అర్థం కాకూడదు అంటే ఎలా అని ఆలోచించాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. మధుమతి గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు సిద్ధు. కమా కధు కమా కతి కగా కరు కఐ కళ కవ్వు కయు. తనకు అర్థం కాకూడదు అని కా భాషలో చెప్పాను. అంటే ప్రతి అక్షరానికి కాని జత చేస్తూ చెప్పానన్నమాట. నేను చెప్పింది విన్న తర్వాత మధుమతి గారు అయోమయంగా మొహం పెట్టారు. ఏంటి సిద్ధు, ఏదైనా తికమక భాష కనిపెడుతున్నావా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు. పర్లేదులేండి, అర్థం చేసుకోవడానికి సమయం ఉంది. సరేలే, అయినా నువ్వు భలే దొంగవి సిద్ధు, అస్సలు దొరకవు. మీకంటే దొంగనా? నా మనసు దోచేశారుగా. ఏంటి? అదే, మీ మంచితనంతో మా అందరి మనసులు దోచేస్తున్నారు అని అంటున్నా. నా నోటి దోలతో ఈరోజు దొరికిపోయేలా ఉన్నాను అనిపించింది. తర్వాత ఇద్దరం అలాగే విహరిస్తూ లోకం మరిచి కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. తనతో గడుపుతుంటే సమయం కూడా తెలియలేదు. అందరూ మమ్మల్ని పిలవడంతో తిరిగి గట్టు మీదకు వచ్చాం. ఒకసారి ఫోన్ చూసుకున్నాను. అప్పటికే లోన్ ఏజెంట్ నుంచి ఒక మిస్డ్ కాల్ ఉంది. శ్వేత పెళ్ళికి మాకు లోన్ డబ్బులు వస్తున్నాయి అని చెప్పడానికి చేశాడేమో అని సంతోషంగా తిరిగి ఫోన్ చేశాను. హలో అండి. హలో మేడం, ఇప్పుడే మీకు లోన్ ఎంత వస్తుందో కనుక్కున్నాను. మీ ఇద్దరికీ కలిపి 10 లక్షల దాకా లోన్ వస్తుంది. ప్రాసెస్ చేశాను. ఒక వారంలో ఆ డబ్బు మీ అకౌంట్లో పడుతుంది అని ఫోన్ పెట్టేశాడు. ఆ మాటకు అప్పటిదాకా ఉన్న ఆనందం మొత్తం ఆవిరయింది. శ్వేత పెళ్ళికి సుమారు 40 లక్షలు కావాలి. మరి ఇప్పుడు మిగతా 30 లక్షలు ఎలా సర్దుబాటు చేయాలి? నా మనసంతా ఏదోలా అయింది. ఏవేవో ఆలోచనలు ముసురుకున్నాయి. తల ఉన్నట్టుండి బరువుగా మారింది. ఇంకక్కడ ఉండలేకపోయాను. మా వాళ్ళందరూ వేరే ఏదో ప్లేస్ చూడాలి అన్నారు. కానీ నాకు మాత్రం వెళ్ళే మూడ్ లేదు. తలనొప్పిగా ఉంది. నేను విల్లాకి వెళ్ళిపోతాను అన్నాను. సరే, ఎలాగో ఉదయం నుంచి తిరిగి అలసిపోయాం. మిగతావి రేపు చూద్దాం. విల్లాకు వెళ్దాం పదండి అని అందరూ నాతో పాటు బయలుదేరారు. విల్లాకు రాగానే నా గదిలోకి వచ్చి తలుపు వేసుకున్నాను. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదు. మరోవైపు శ్వేత అమ్మ ఈ పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏం చేయాలో తెలియక అలాగే పడుకుండిపోయాను. కాసేపటికి ఎవరో తలుపు తడుతుంటే లేచి మొహం కడుక్కొని వెళ్ళి తెరిచాను. ఎదురుగా మధుమతి గారు. ఏమైంది సిద్ధు, ఉన్నట్టుండి డల్గా అయ్యావు? ఏమైనా సమస్య? మధుమతి గారికి లోన్ విషయం చెప్పాలి అనిపించింది. కానీ నా వల్ల ఆవిడ స్వేచ్ఛ కోల్పోయి చాలా రోజుల తర్వాత ఇక్కడ సంతోషంగా గడుపుతున్నారు. తనకు ఇదంతా చెప్పి తన మనసు కూడా పాడు చేయడం మంచిది కాదు అనిపించి, ఏం లేదు, అలసట వల్ల తలనొప్పిగా ఉంది అంతే అన్నాను.
సరే, నీకోసం ఇడ్లీ తెచ్చాను, తిని ఈ ట్యాబ్లెట్ వేసుకో. నేను వద్దంటున్నా తనే తినిపించింది. ఆ క్షణం మధుమతి గారు నా మీద చూపిస్తున్న ప్రేమను చూసి మనసు కొంచెం తేలికయింది. అయినా ఇక్కడి దాకా నడిపిన దేవుడు దీనికి కూడా ఏదో ఒక మార్గం చూపిస్తాడు అని అనుకున్నాను. సరే, నువ్వు ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటావు. బయట మనవాళ్ళు క్యాంప్ ఫైర్ వేశారు, అక్కడికి వెళ్దాం పదా అని నన్ను తీసుకెళ్లారు. చల్లని చలికి కట్టెలతో వెచ్చని మంటను రాజేసి అందరూ చుట్టూ కూర్చున్నారు. నన్ను చూడగానే అర్జున్ కృష్ణ గారు ఆప్యాయంగా ఎలా ఉంది అని అడిగారు. బాగుంది అని చెప్పాను. ఆ మాటకు చిన్న నవ్వు నవ్వారు. తర్వాత కరివేపాకు తన మొదటి ప్రేమ కథ చెప్తుంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు. అది నేను 6వ తరగతి చదువుతున్న రోజులు. నిక్కర్ వేసుకొని బండి టైర్ కర్రతో దుబ్బుకుంటూ వీధుల్లో తిరిగేవాడిని. అప్పుడే చీవుడి ముక్కు చీదుకుంటూ 2 జల్లు కట్టుకొని తొర్రి పన్నుతో ఒక అమ్మాయి వచ్చింది. చూడగానే నా గుండెల్లో ఐస్ క్రీం బండి గంట మోగింది. తన పేరు హచ్. నిజానికి తను పుట్టగానే వాళ్ళ నాన్న తనకు పేరు పెట్టించడం కోసం ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లారట. ఆయనకు బాగా జలుబు చేయడంతో పేరు పెట్టే ముందు తెలియకుండానే హచ్ అని తుమ్మాడు. వీళ్ళ నాన్న అది పేరేమో అనుకుని అదే పెట్టాడు. రోజు హచ్ కోసం హచ్ కుక్క పిల్లలాగా తిరిగేవాడిని. తను కూడా నన్ను చూసేది. ఇక నా ప్రేమను తనకు చెప్దామని ఒక ప్రేమలేఖ రాశాను. ప్రియా, నువ్వు నా కోల్గేట్ పేస్టు. నిద్రలేవుగానే నీతోనే మొదలవుతుంది. నువ్వు కోకోకోలా, మనం కలిస్తే అవుతాం రచ్చరంబోలా. నువ్వు నోకియా, నీకోసం నా దిల్ దియా. చివరగా హచ్చు, నువ్వు నా జీవితమనే తల మీద బొచ్చు. నువ్వు కాదంటే నా బ్రతుకు పుచ్చు. నీ కోసం కావాలంటే అవుతా కొండముచ్చు. అందుకే ఐ లవ్ యూ ప్రియా. ఆ లెటర్ చదవగానే ప్రేమగా నన్ను కౌగిలించుకుంటుంది అనుకున్నా. కానీ చాచిపెట్టి దవడ వాచేలా కొట్టింది. ఎందుకు అని చెంప మీద చెయ్యి పెట్టుకొని అడిగాను. ఎవరినో ప్రియాన్ని ప్రేమిస్తూ నాకు లవ్ లెటర్ ఇస్తావా? ఇక జన్మలో నీ మొహం చూపించకు. హచ్చు హచ్చు, ప్రియా అంటే నిన్ను ప్రేమగా పిలిచే పేరే అని చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది. కరివేపాకు మొదటి ప్రేమ కథ విని అందరూ కడుపు పట్టుకొని నవ్వారు. నిజంగా తన వల్లే ఈ ట్రిప్ ఇంత నవ్వులతో నిండిపోయింది అనిపించింది. సార్, ఇప్పుడు మీ ప్రేమ కథ గురించి చెప్పండి అని అందరూ అర్జున్ కృష్ణ గారిని అడిగారు. ఆయన నా వైపు చూస్తూ, ఇప్పటిదాకా నేను ప్రేమించింది ఒకరినే, ప్రేమిస్తోంది ఒకరినే. తనే నా సర్వస్వం. నిశిలాంటి నా బ్రతుకులో వెన్నెల తను, శిలలాంటి నాలో కదలిక తను. తన కోసం 1000 సార్లు మరణించడానికైనా, తన ప్రేమను గెలవడానికి యుద్ధం చేసి చంపడానికైనా సిద్ధమే. అర్జున్ కృష్ణ గారు నా రూపం, అదే మధుమతి గారి గురించే చెప్తున్నారు అనిపించింది. నాలో ఒకేసారి బాధ, కోపం వచ్చాయి. ఇంతకీ తనకు మీ ప్రేమను చెప్పారా సార్ అని ఎవరో అడిగారు. లేదు, చెప్తే ఒప్పుకోదేమో అని ఆగిపోతున్నాను. మీలాంటి మంచివారు, అందమైన వారు ప్రేమిస్తున్నాను అని అంటే ఒప్పుకొని అమ్మాయి ఉంటుందా? మీలాంటి అబ్బాయి దొరకడం ఆ అమ్మాయి అదృష్టం సార్. మీరు చెప్పండి, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని మధుమతి గారు అన్నారు. తన నోటి నుంచి ఆ మాట రాగానే ఒక్కసారిగా నా మనసు ముక్కలైంది. తన కోసం నా మదిలో కట్టుకున్న ప్రేమ కోట బద్దలైంది. అంటే నిజంగానే మధుగారికి ఏకేనే సరైన జోడీనా? ఇక అక్కడ ఉండటం నా వల్ల కాక లేచి నా గది వైపు నడిచాను. వెళ్తుంటే తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీరు జారుతున్నాయి. ఎంత ఆపుదామన్నా ఆగడం లేదు. అసలు నాకే ఎందుకు ఇలా జరగాలి? నేనేం తప్పు చేశాను? మనసిచ్చావు, ముక్కలు చేస్తున్నావు. ప్రేమనిచ్చావు, కానీ పొందకుండా శాపం పెట్టావు. లోపల గుండె పగిలిపోయింది. ఆగకుండా నాలో వర్షం కురుస్తూనే ఉంది. ఎందుకో లోపల పొంగుతున్న వేదన మోయలేకపోయాను. డబ్బు, మధ్యతరగతి జీవితాలు ముందుకు వెళ్ళాలంటే అడుగడుగునా కావాలి. అదేంటో పీల్చే శ్వాస గుండెను చేరేలోగా అంతకంటే వేగంగా కష్టాలు మనిషిని తాకుతున్నాయి. శ్వేత పెళ్ళికి 40 లక్షలు కావాలి. లోనేమో 10 లక్షలు వస్తుంది. మరి మిగతా డబ్బు ఎలా సరిచేయాలా అనే ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంతలో నా గుండె బద్దలయ్యే సంఘటన ఒకటి జరిగింది. నేను ప్రాణంగా ప్రేమిస్తున్న మధుమతి గారు నా ముందే అర్జున్ కృష్ణ గారి గురించి అలా చెప్పడంతో నా కన్నీళ్ళు ఆగలేదు. దుఃఖం తన్నుకొచ్చింది. ఇంకా అక్కడ ఉండలేక నాకు తలనొప్పిగా ఉంది అని లేచి వేగంగా నా గదిలోకి వెళ్ళిపోయాను. అక్కడున్న వాళ్ళందరూ నా వంక వింతగా చూశారు. కానీ నాకు అవేవి పట్టలేదు. రూమ్కి వచ్చాక ఎందుకో గుండెల్లోని బాధ ఆగలేదు. ఓవైపు ప్రేమ, మరోవైపు బాధ్యత.
ఒకటి వదల్లేను, మరొకటి తప్పించుకోలేను. కాసేపు మదిలో కన్నీటి వర్షం కురిసింది. అలా ఏడుస్తూ ఎప్పటికో పడుకున్నాను. ఉదయం లేవగానే తల బరువుగా అనిపించింది. రాత్రంతా ఏడవడం వల్ల అనుకుంటా. కాఫీ తాగుదామని మెల్లగా లేచి రూమ్ బయటకు వచ్చాను. విల్లా బయట హాల్లో ఉన్న సోఫాలో గురక పెడుతూ పీతాంబరం కనిపించాడు. అందరికీ అంత మంచి రూమ్ ఇస్తే ఈయనేంటి ఇక్కడ పడుకున్నాడు అనిపించింది. వెళ్ళి తట్టి లేపాను. పీతాంబరం ముక్కు మీద ఎవరో కొట్టినట్టు ఎర్రగా కందింది. ఏంటంకుల్, మీరేంటి ఇక్కడ పడుకున్నారు? ఏం చెప్పమంటావు, ఇదంతా కరివేపాకుగాడి వల్లే. రోడ్డు పక్కన ఉన్న బురదలో రాయేసి మరీ అంటించుకోవడం అంటే ఇదేనేమో. అసలేమైందో చెప్పండి. చెప్తాను. నిన్న రాత్రి నువ్వు రూమ్కి వెళ్ళిపోయాక మిగతా అందరూ కాసేపు అక్కడే కబుర్లు చెప్పుకున్నాం. తర్వాత నిద్ర రావడంతో అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు మాత్రం నిద్ర పట్టలేదు. నువ్వు నా రూపం మార్చిన తర్వాత మందు తాగలేదు. నిన్న రాత్రి చలికి ఎందుకో ఒక పెగ్గు వేయాలని అనిపించింది. దీనెమ్మ బయటకు వెళ్తే నా రూపం చూసి ఎవడి మీద పడతాడో అని భయం వేసింది. ఇంత బతికి ఒక మగాడు ఇంకో మగాడిని రేప్ చేయడం కంటే దరిద్రం మరోటి ఉండదు కదా. అందుకే ఎవరినైనా తోడు తీసుకెళ్దాం అనుకున్నాను. మన నిజం తెలిసిన వాళ్లలో కరివేపాకైతే మంచిది అనిపించి వాడిని తీసుకుని వైన్ షాప్ కోసం బయటకు వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే, రింగ్ 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 రింగ్. ఏంటి ఆ రింగులు? సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు రింగులు తిప్పుతారు కదా, అవి. నీ క్రియేటివిటీ తీసుకువెళ్ళి కాకులకు పిండం పెట్టా. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పు అన్నాను విసుగ్గా. నిన్న రాత్రి కరివేపాకు నేను మందు కోసం బయటకు వచ్చాం. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదిగో పీతాంబరం, మందు తాగితే లివర్ పోతుంది. ఒరే కరివేపాకు, ఈ కాలంలో లవర్ పోతేనే దిక్కులేదు, లివర్ పోతే ఏముంది? అయినా నేను మందు కంటే తెలివైన వాడిని. మందు తాగినప్పుడు కోడి లివర్ తింటాను. అప్పుడు మందుకు అందులో నాది ఏ లివరో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి వదిలేస్తుంది. అర్థమైంది, మీది కోడి లివరే కాదు, కోడి బుర్ర కూడా అని. అయినా నా పేరు కరివేపాకు కాదు, కరివేపాకు. నాకు మర్యాద కావాలి. నీకు మర్యాద కావాలి, నాకు మందు కావాలి. ముందు పోదాం పదా. తర్వాత కాస్త దూరం నడిచిన తర్వాత ఒక వైన్ షాప్ కనిపించింది. అది చూడగానే నాకు ఆనందం వేసింది. వేగంగా అక్కడికి వెళ్ళి, బాబు ఒక వాటర్ ఇవ్వు అని అడిగాను. వాడు నన్ను చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచి, కలికాలం అంటే ఇదేనేమో అని అన్నాడు. అప్పుడు అర్థమైంది ఇప్పుడు నేను రాధిక రూపంలో ఉన్నాను అని. వాడికి ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ దాన్ని తీసుకుని పక్కకొచ్చాను. తర్వాత పక్కనే ఉన్న చికెన్ షాప్లో మంచింకి తీసుకున్నాను. ఎదురుగా ఒక చిన్న పార్కు కనిపిస్తే నేను కరివేపాకు అందులోకి వెళ్ళి కూర్చున్నాం. చాలా రోజుల తర్వాత మందుని చూడగానే మనసు ఆషాఢ మాసం సేల్లో ఫ్రీగా అగరొత్తులు దొరికినంత సంతోషపడింది. తాగుదామని బాటలెత్తాను. ఇంతలో కరివేపాకు నన్ను ఆపాడు. పీతాంబరం, ఇప్పుడు రాహు మేఘాల చాటున నీ వంక భూతద్దాలు పెట్టుకొని చూస్తున్నాడు. ఒక 10 నిమిషాలు ఆగి తాగు, లేదంటే అంతే అని అన్నాడు. సరేలే 10 నిమిషాలే కదా అని నేను తాగకుండా కూర్చున్నాను. కానీ అప్పుడు తెలీదు ఆ రాహువు మేఘాల్లో లేదు, నా ముందున్నాడు అని. 10 నిమిషాలు అవడంతో తాగుదామని బాటలెత్తాను. సరిగ్గా అప్పుడే పోలీసులు వచ్చి మా ఇద్దరిని పట్టుకొని స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. ఎస్ఐ ముందు కూర్చున్నాం. ఆయనేమో గుబురు మీసాలు వేసుకొని చిన్నప్పుడు విన్న బూచోడులాగా ఉన్నాడు. ఆయన్ని చూస్తుంటేనే మా ఇద్దరికి భయంతో వణుకు మొదలైంది. ఆయన మీ కథ ఏంటో చెప్పండి అన్నట్టు మా వంక చూశాడు. నేనేదో చెప్పబోతుంటే కరివేపాకు ఏదో అన్నీ తెలిసినోళ్ళలాగా నన్ను ఆపేసి, సార్, హైదరాబాద్ 1 రోజు ఫేస్బుక్ గర్ల్ చాటింగ్ మీటింగ్కి పిలిచింగ్, ఊటీ కమ్, షీ నాట్ బామ్మ, ఓల్డ్ బామ్మ. చూసి షాకింగ్, తర్వాత క్రయింగ్. ఇంతలో నైట్ ఫుల్ చలి చలి చంపింగ్. సో పీతాంబరం ముందు సిట్టింగ్, యూ పట్టింగ్, నో కొట్టింగ్, వదిలేస్తే జంపింగ్. వాడు చెప్పింది నాకే అర్థం కాలేదు. పాపం ఆ బూచోడు పైనాపిల్లో ఫినాయిల్ కలుపుకొని తాగిన మొహం పెట్టాడు. కరివేపాకు మమ్మల్ని చూస్తూ, ఏంటి మీకు నేను చెప్పింది అర్థం కాలేదా? ఓహో, మీకు మ్యాథమెటిక్స్ రావనుకుంటా. ఒరే తింగర్నాయాలా, అది మ్యాథమెటిక్స్ కాదురా, ఇంగ్లీష్ అని కసిరాను. ఓహో, ఇప్పుడు పేరు మార్చారన్నమాట. వాడి వంక ఉరిమి చూశాను. ఇంతలో నాకు తెలుగు వచ్చు, మీరెందుకో అక్కడికి వెళ్ళారో చెప్పండి అని ఆ ఎస్ఐ అన్నాడు. కరివేపాకు ఏదో చెప్పాలని నోరు తెరుస్తుంటే వాడిని నోరు మూసుకోమని చెప్పాను. ఇప్పుడు ఈ ఎస్ఐ గాడికి ఏదో ఒక కథ చెప్తే గానీ వదిలేలా లేడు అనిపించింది.
సార్, మేమిద్దరం భార్యాభర్తలం. ఈయన పేరు కరివేపాకు. హైదరాబాద్లో ఒక కంపెనీలో పనిచేస్తాం. కంపెనీ పని మీద ఊటీ వచ్చాం. ఇంతలో ఈ కరివేపాకు మందు తాగాలని అనిపిస్తే ఇక్కడికి వచ్చాం. అంతే సార్, మమ్మల్ని వదిలేయండి సార్ అని బ్రతిమాలుతున్నట్టు అడిగాను. సరే, మిమ్మల్ని చూస్తుంటే చెప్పేది నిజమనే అనిపిస్తోంది. ఇంకెప్పుడు అలా చేయకండి, జాగ్రత్త. అమ్మయ్య, బ్రతికిపోయాం. ఈ ఎస్ఐ రూపం బూచోడ్లా ఉన్న మనసు బాదుషా అని అనుకొని ఇద్దరం బయటకు నడిచాం. ఇంకొక అడుగు వేస్తే బయటపడేవాళ్ళం. అప్పుడే ఆ ఎస్ఐ డోర్ దగ్గరకు వచ్చాడు. ఇదిగో కొత్తిమీర, నీ ఫోన్ ఇక్కడే మర్చిపోయావు. నా పేరు కొత్తిమీర కాదు, కరివేపాకు సార్. నాకు మర్యాద కావాలి. ఏదో ఒక ఆకులే, ఏదైనా కూరలోకే కదా వేసేది. సరే అని వెనుతిరుగుతుండగా మా దరిద్రం మాతో దాయి దమ్మ స్టెప్పులు వేయించాలని అనుకుంది అని అర్థమైంది. సరిగ్గా అప్పుడే కరివేపాకు ఫోన్ రింగ్ అయింది. ఈ టైంలో ఎవరు చేశారు? ఫోన్ స్పీకర్ ఆన్ చేయి అని ఆ ఎస్ఐ అన్నాడు. కరివేపాకు అలాగే చేశాడు. హలో కరివేపాకు, నేను నీ కర్పూరం బేబీని. ఎలా ఉన్నావు? నేను బాలేను. నీ కోసం ఆలోచిస్తూ బీపీ షుగర్ ఎక్కువయ్యాయి. నన్ను పెళ్లి చేసుకుంటాను లేచిపోదామని చెప్పి తీరా నీ కోసం అందరినీ వదిలేసి వస్తే నువ్వేమో నన్ను మోసం చేశావు కదా. నా ప్రేమలో నిజం ఉంది. ఏదో రోజు నువ్వే అర్థం చేసుకుంటావు అని ఎవరు వింటున్నారో కూడా తెలుసుకోకుండా ఫోన్ పెట్టేసింది. ఓసి దీనమ్మ కడుపు మాడా, తను కూడా ఇప్పుడే చేసి చావాలా? ఆ ఫోన్ కాల్ విన్న తర్వాత ఆ బూచోడి మొహం బాధకు కోపానికి మధ్య రగిలిపోతుంది. చూస్తుంటే ఈరోజు మా బతుకు కచేరీ అయ్యేలా ఉంది అనిపించింది. సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది. ఒరే కరేపాకు, వ్యవహారం తేడాగా ఉంది, లగెత్తు అని అరిచాను. చీర పైకి కట్టుకుని నేను, ప్యాంటు ఎగేసుకుంటూ వాడు పోలీసు వాళ్లకు దొరకకుండా ఒకటే పరుగు. అలా పరిగెత్తేటప్పుడే ఒకచోట బోర్లా పడ్డాను. దెబ్బకు నా ముక్కు పచ్చడైంది. మద్యపానం ఆరోగ్యానికే కాదు, ముక్కుకు కూడా హానికరమే అని ఈరోజే అర్థమైంది. ఇది జరిగింది. పీతాంబరం చెప్పింది వినగానే నాకు నవ్వు ఆగలేదు. బిగ్గరగా నవ్వేశాను. రాత్రి రాల్చిన కన్నీరు కూడా మర్చిపోయేలా కడుపు పట్టుకుని నవ్వాను. నా బతుకు నీకు నవ్వులాట అయింది సిద్ధు. దీనికంతటికీ కారణం ఆ కరేపాకు. వాడి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తా చూడు. ఏంటది? సస్పెన్స్. అవును, రాత్రి నువ్వేంటి అలా వెళ్ళిపోయావు? మరేం చేయమంటారు? అర్జున్ కృష్ణ గారేమో మధుమతి రూపాన్ని ప్రేమిస్తున్నారు. మధుమతి గారేమో ఏకే గారిని పెళ్లి చేసుకోవడం అదృష్టం అంటుంది. మధ్యలో నా మనసు ఎంత నలిగిపోతుందో తెలుసా? కోపం, బాధ, అసూయ దాచుకోలేక బయట పెట్టలేక నరకం చూస్తున్నాను. బాధపడకు సిద్ధు, కొన్నిసార్లు అంతే. జీవితం గాలిపటం లాంటిది. వీచే గాలికి ఎంత ఎక్కువగా తట్టుకుంటే అంత ఎక్కువ పైకి ఎగురుతాం. తట్టుకోలేక దారం తెంపుకుంటే నేల కొరుగుతాం. పీతాంబరం మాటలు నాకెందుకో కొంచెం ఊరటనిచ్చాయి. ఇంతలో మధుమతి గారు వచ్చారు. ఏంటి, ఉదయాన్నే ఏదో మీటింగ్ పెట్టారు? అలాంటిదేమీ లేదు. పీతాంబరం రాత్రి చేసిన సాహసాలు చెప్తుంటే వింటున్నా. ఏంటవి? అదో పెద్ద కథలే, తర్వాత చెప్తాను. సరే సిద్ధు, తలనొప్పి తగ్గిందా? పర్లేదండి. సరదాగా అలా వాకింగ్ వెళ్దామా కాసేపు? మనసేమో వెళ్దామంటుంది, కానీ బుద్ధి మాత్రం నిన్న రాత్రి విన్నది సరిపోలేదా? నువ్వెప్పుడూ తనకు సరిజోడి కాదు, తన మీద అనవసరంగా ఆశలు పెంచుకోవద్దు అని హెచ్చరిస్తోంది. ఇలా నాలో నేనే ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి అర్జున్ కృష్ణ గారు వచ్చారు. మధు, ఈరోజు మనమిద్దరం క్లయింట్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ కొన్ని తీసుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. నువ్వు త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. ఇక ఆయన అలా చెప్పాక చేసేదేం లేక కళ్ళతోనే నేను రాలేనులే అని మధుమతి గారికి చెప్పాను. తను సరే అన్నట్టు చూసింది. తర్వాత రూమ్కి వెళ్ళి రెడీ అయ్యాను. ఒక్కసారి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. ఎందుకో ఈరోజు మధుమతి గారు చాలా అందంగా కనిపిస్తున్నారు. బాగా ముద్దొచ్చారు. అద్దానికి ముద్దిచ్చాను. ప్రపంచంలో అద్దంలో చూసి తనకు తాను ముద్దు రావడం బహుశా నాకేనేమో. ఇంత అందమైన మంచి మనసున్న అమ్మాయి నా జీవితంలోకి రావాలంటే అద్భుతం జరగాలి. కానీ ఆ దేవుడికి నా రాతలో అందమైన క్షణాలు రాసే సమయంలో పెన్నులో ఇంక అయిపోయిందేమో, మరి రాయడం మర్చిపోయాడు. సరే, సమయం అయింది కదా అని బయటకొచ్చాను. అర్జున్ కృష్ణ గారు అప్పటికే నా కోసం ఎదురు చూస్తున్నారు. నన్ను చూడగానే ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. నన్ను తినేసేలా చూస్తున్నారు. సార్, వెళ్దామా అని పిలవడంతో అప్పుడు సర్దుకొని పదమధు అన్నాడు.
ఇద్దరం కారులో కూర్చున్నాం. నేను అలా విండోలో చూస్తూ కూర్చున్నాను. మట్టి సువాసన నింపుకొని పలకరిస్తున్న చల్లని గాలి మనసుని తడుముతుంటే ఆస్వాదిస్తున్నాను. కాసేపటికి కారు ఆగింది. చూస్తే క్లయింట్ విల్లా దగ్గర లేమో, వేరే ఎక్కడో సరస్సు దగ్గర ఆపారు. అక్కడ ఒక చిన్న పడవ ఉంది. క్లయింట్ దగ్గరకు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? ఏం లేదు, నువ్వే చూస్తావు కదా అని అంటూ అక్కడున్న పడవలోకి ఎక్కి నన్ను కూడా ఎక్కమని అడిగారు. నేను అనుమానంగా చూశాను. నన్ను నమ్ము మధు, నీకు ఏమీ అవ్వదు అని అన్నాడు. ఆ మాటకు సరే అని ఆ పడవ ఎక్కాను. పడవ ముందుకు కదిలింది. ఈ అర్జున్ కృష్ణ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాలేదు. ఓ పక్క భయంగా ఉన్న మనసు మాత్రం ప్రకృతిని ఆస్వాదించడంలో మునిగిపోయింది. చుట్టూ పచ్చని చెట్లు, తుంటరి గాలి, దూరంగా పక్షుల కిలకిలా రావాలు చూస్తుంటే మనసు పరవశించిపోతోంది. కాసేపటికి పడవ ఆగింది. నేను ఏమైంది అన్నట్టు చూశాను. ఆయన ఒక్క పెద్ద విజిల్ వేశాడు. ఎందుకిలా చేశాడా అని ఆశ్చర్యంగా చూస్తున్నాను. కానీ ఆయన విజిల్ వేసిన తర్వాత మా చుట్టుపక్కల నుంచి కొన్ని వందల బెలూన్స్ గాల్లోకి లేచాయి. ఆ అద్భుతాన్ని చూడటానికి నా 2 కళ్ళు సరిపోలేదు. ఆకాశం మొత్తం వాటితో రంగులు రంగులుగా కనిపిస్తోంది. ఇంతలో వాటి మధ్య ఒక పెద్ద బ్యానర్ కట్టిన బెలూన్ కనిపించింది. దాని మీద మధుమతి గారి ఫోటో. అది చూడగానే ఆనందం, బాధ ఒకేసారి కలిగాయి. ఇదంతా ఏంటి అని వెనక్కి తిరిగి అర్జున్ కృష్ణ గారి వైపు చూశాను. ఆయన మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఒక రోజా పువ్వు చేతిలోకి తీసుకొని, ఐ లవ్ యూ మధు. ఆ మాట వినగానే నా గుండె భారంగా మారింది. నేను షాక్ అయ్యి అలాగే నిలబడిపోయాను. నా ముందే నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొకరు ప్రపోజ్ చేస్తున్నారు. ఇలాంటి కష్టం కలలో కూడా ఎవరికీ రాకూడదు. బాధ, కోపం ఒకేసారి కలిగాయి. నా కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణం నిన్ను చూశానో ఆ క్షణమే నా జీవిత గమ్యం ఏంటో అర్థమైంది. అది నీతో పయనమని. ప్రశ్నలా సాగుతున్న నా జీవితాన సమాధానంలా దొరికావు. అప్పటినుంచి నిన్ను చూసిన ప్రతిసారి ఆనందంతో క్షణకాలం ఆగి నా గుండెనడిగా ఆ అనుభూతి ఏంటని. దాన్ని మాటల్లో చెప్పలేను అంది. నా దరహాసానికి చిరునామా నీవు పక్కన లేకపోతే నా చిరునవ్వే భారంగా ఉంటుంది. నిండు వెన్నెల్లో కూడా నన్ను రంగుల్లో ముంచగల హరివిల్లువి నీవు. నీ నిసిలో దీపంలా, అలలా ఎగిసే నీకు తీరంలా, నీ అడుగుల స్వరాలలో అందియనై, నీ ఊహల తొలకరి జల్లుల్లో బిందువునై, నీ గుండెను తాకే శ్వాసలా నీతో నీలో కలిసి, నీవై నేనే, నేనే నీవై, నీవంతా నేనై కడదాకా నడవాలని ఉంది. ఐ లవ్ యూ మధు. చుట్టూ సరస్సు, మధ్యలో మా బోటు, ఆకాశమంతా రంగురంగుల బెలూన్స్. వాటి మధ్య మోకాల మీద కూర్చొని రోజా పువ్వు చేత పట్టుకొని అర్జున్ కృష్ణ నాకు కాదు నేను ఉన్న రూపానికి ప్రపోజ్ చేశాడు. అది వినగానే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. అసలు ఒక మగాడికి ఇంకో మగాడు ఇంత అందంగా ప్రపోజ్ చేయడం తలుచుకుంటేనే నాకు ఏదోలా ఉంది. అలాగే నేను ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయికి నా ముందే ఇంకొకరు ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే నా గుండె పిండుతున్నట్టు అనిపించింది. నేనేదో చెప్తానని అర్జున్ కృష్ణ ఎదురు చూశాడు. కానీ ఏం చెప్పాలో తెలియక నేను మౌనంగా అలాగే ఉన్నాను. నీ సమాధానం ఇప్పుడే చెప్పాలని లేదు మధు. నీకు ఇష్టం వచ్చినప్పుడే చెప్పు. నాలోని ప్రేమను మదిలో దాచుకోలేక బయట పెట్టాను. అలాగే నీలో కూడా నా మీద పట్టరానంత ప్రేమ పుట్టినప్పుడు నాతో పంచుకో అని అన్నాడు. ఆ మాటతో నాకు కొంచెం ఊపిరాడినట్టు అనిపించింది. ఎక్కడ ఇప్పుడే సమాధానం చెప్పు అంటాడేమో అని భయపడ్డాను. అయినా అర్జున్ కృష్ణకు నిజం తెలిస్తే ఆయన చనిపోవడమో నన్ను చంపడమో చేస్తాడు అనిపించింది. మనసులో ప్రేమను ప్రేమించిన వారితో చెప్పలేక, మనం ప్రేమించిన వారిని ఇంకొకరు ప్రేమిస్తున్నారు అని తెలిసి కూడా ఏమీ చేయలేక నాలో నేనే చిత్రవద అనుభవిస్తున్నాను. ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు. తర్వాత ఏకే గారు పడవను ఒడ్డుకు పోనిచ్చారు. అలాగే ఇద్దరం వచ్చిన కారులోనే విల్లాకు బయలుదేరాం. దారిలో ఇద్దరం మౌనంగానే ఉన్నాం. ఏమీ మాట్లాడుకోలేదు. కానీ ఆయన మొహంలో మాత్రం ఆనందం కనిపించింది. బహుశా ఎన్నాళ్ళ నుంచో దాచుకున్న మాటను చెప్పేశాను అని కాబోలు. విల్లాకు రాగానే మనసేమీ బాగాలేక నా రూమ్కి వచ్చి అలాగే పడుకున్నాను. ఆలోచనలన్నీ చుట్టుముట్టి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంతలో మధుమతి గారు నా రూమ్లోకి వచ్చారు. ఏంటి సిద్ధు, అప్పుడే వచ్చేసావా? ఎలా జరిగింది మీటింగ్? మధుమతి గారికి జరిగింది చెప్తే ఎలా తీసుకుంటుందో అని భయంగా ఉంది. కోపం వచ్చి అర్జున్ కృష్ణ గారితో గొడవపడి మా నిజం బయటపడితే ఇంతకాలం పడిన కష్టం వృధా అవుతుంది.
లేదా తనకు కూడా ఏకే గారు ఇష్టమే అని చెప్తే నా గుండె ఆగిపోతుంది. ఏది జరిగినా నేను తట్టుకోలేను. అందుకే ఎవరికీ చెప్పకుండా ఈ విషయాన్ని శివుడు గొంతులో విషం దాచినట్టు నేను నా గుండెల్లో దాచుకుందాం అనుకున్నాను. ఎందుకో తన వైపు చూడటానికి ధైర్యం సరిపోలేదు. అందుకే తల వంచుకొని సమాధానం చెప్పాను. సిద్ధు, రేపు ఉదయమే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం కదా, సరదాగా షాపింగ్కి వెళ్దాం పదా. నాకు మూడ్ లేదండి, మీరు వెళ్ళండి అని అన్నాను. మూడ్ లేకపోతే 4 తెచ్చుకో సిద్ధు, వెళ్దాం పదా. సిద్ధు ప్లీజ్. చెప్తే అర్థం కాదా? నాకు రావాలని లేదండి, మీరు వెళ్ళండి అని గట్టిగా అరిచాను. నా అరుపు విని తను భయపడి ఏమీ మాట్లాడకుండా రూమ్ బయటకు వెళ్ళిపోయింది. కాసేపు అలాగే కూర్చున్నాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.